భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఫిబ్రవరి 7న చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, సదుం మండలాలలో పర్యటించే ప్రాంతాలను జిల్లా కలెక్టర్ డి. మార్కండేయులు పరిశీలించారు. ముందుగా సదుం మండలం గొంగివారిపల్లె వద్ద ఉన్న పీపల్స్ గ్రోవ్ స్కూల్ ప్రాంతంలోని ఏర్పాటు చేసే హెలిప్యాడ్ ప్రాంతాలను, స్కూల్ నందు విద్యార్థులతో రాష్ట్రపతి ముఖాముఖీగా సంభాషణ జరిగే ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మదనపల్లె పట్టణంలోని బీటీ కళాశాల మైదానం, చిప్పిలి వద్ద 5 చోట్ల ఏర్పాటు చేసే హెలిప్యాడ్ స్థలాలను, సత్సంగ్ విద్యాలయంలోని రాష్ట్రపతి పాల్గొనే ప్రాంతాలను మదనపల్లె సబ్ కలెక్టర్ ఇమ్రుడ్ జాహ్నవి, జిల్లా సంయుక్త కలెక్టర్ రాజశేఖర్, డీటాడు మురళి, మదనపల్లె పలమనేరు డీట శిల్పిలు రవి మనోహరాచారి, గంగయ్య వారితో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సత్సంగ్ విద్యాలయ వ్యవస్థాపకుడు ముంతాజ్ అలీ, విద్యాలయ సెక్రటరీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇందులో ఎక్కువగా గవర్నర్ గారు కూడా మీకు జరుగుతున్నాయా? ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మనకి బీటీ రోడ్ వేసాం సార్, సత్సంగ్ ఫౌండేషన్ రోడ్ సైడ్ బీటీ మన ఎలిఫెంట్ నుంచి సత్సంగ్ ఫౌండేషన్ వరకు బోత్ సైడ్స్ వైడనింగ్ అంతా కూడా ఆరంభం చేస్తున్నాం సార్. మేము క్లీనింగ్ బుషెస్ క్లీనింగ్ బోత్ సైడ్స్ బుషెస్ క్లీనింగ్ అంతా కూడా ఆల్రెడీ కంప్లీటెడ్ సార్. ఇంకా టౌన్ క్లీనింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? టౌన్ క్లీనింగ్ రెగ్యులర్ జరుగుతుంది సార్. పర్టికులర్ గా రోడ్ ఏదైతే ఉందో అది మాత్రం ఆల్రెడీ బుషెస్ క్లీనింగ్ అంతా చేపించాలి సార్. తర్వాత అక్కడక్కడ కొన్ని ర్యాప్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఫ్లెక్సీస్ అవన్నీ తీపిచ్చేసాం సార్. తర్వాత వస్తాయి, అక్కడ కూడా మీరు రూట్ చూసుకుని అది కూడా క్లీనింగ్ స్ట్రీట్ బ్యాగర్స్ వైడింగ్ గర్ల్స్ క్లీనింగ్ అని కూడా చేపించాలి. చేస్తున్నారా? పక్కన మెడిసిన్గా యాక్ట్ చేయండి. ఇమీడియట్ గా ఇప్పుడు కంప్లీట్ చేసిన ఎందుకంటే బై 5th ఇప్పుడు 4th కంప్లీట్ చేయండి. 4th కంప్లీట్ చేయండి. ఇంకా అడ్వాన్స్ గా వస్తే అడ్వాన్స్ చేయండి. లెఫ్ట్ సైడ్ విలేజ్ క్లినిక్ ఉంది, విలేజ్ కాంటాక్ట్ అది కూడా క్లినిక్ కాన్ఫ్లిక్ట్ చూసాను సార్. దాంట్లో మొబైల్ జనరేటర్ చెక్ చేసుకున్నారా? అవసరం ఉన్నటువంటి ఎలక్ట్రికల్ లైనింగ్స్ చెక్ చేయించారా? లైన్స్ అన్ని మనం చెక్ చేస్తాం. చెక్ చేస్తాం రిపోర్ట్ చేసుకోండి. చెప్పడం వస్తుంది. అది కూడా అలాగే నుంచి మీకు మీ ఇంపార్టెంట్ నుంచి ప్రస్తుతి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? ఏం చెప్పి ఏం ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి? ఎక్కడి నుంచి? ఎక్కడ పడుతున్నారు? రెసిడెన్స్ ఎక్కడ పడుతున్నారు? ఐడెంటిఫై చేస్తాం. తప్పకుండా తెలుసు. ఇక్కడ
ఆశ్రమంలో పెట్టడానికి ఎవరు చేస్తున్నారు ఎవరిని స్టేట్ విద్యార్థులు చేస్తున్నారు అయ్యారు ఏదైనా ప్రస్తుత విద్యార్థులు బాగుంటారు ఢిల్లీ ప్రస్తుతం చెకప్ చేసుకుంటున్నారు మంచి హోటల్ ఆర్ఎండ్బి ఆరోగ్య పెట్టలేదు ఫోటో తీసుకోండి ఏ హోటల్ ఉంది చూసాను మార్నింగ్ ఓన్లీ 3 రూమ్స్ ఉన్నాయినా తీసుకోండి రూమ్ కావాలి 6 అవర్స్ అవుతుంది సార్ 5 అంటే లంచ్ మీద తీసుకెళ్ళడానికి వాళ్ళు వచ్చి దానికి వచ్చే వెయిటింగ్ తర్వాత ఆయన గైడ్ ఇన్స్పెక్టర్ గారు సర్టిఫికేట్ చేయాలి కదా సార్ అక్కడ ఉండాలి యూజర్ ఉండాలి ఉండాలి రెస్పాండ్ చేసుకుంటూ మొబైల్ కొంచెం టెలికాన్ఫరెన్స్ కూడా కంప్లీట్ చేస్తారు వాళ్ళు చేస్తారు వాళ్ళందరూ సర్కారు రిజల్ట్ చూపిస్తారు మెయిన్గా డెవలప్మెంట్ వర్క్ గురించి మన డెవలప్మెంట్ వర్క్స్ అని కూడా కోర్టుగా కంప్లీట్ అవ్వాలి ఫ్యూచర్ కంప్లీట్ అవ్వాలి మైనర్ రిక్వైర్మెంట్ ఉంటాయి కార్పొరేట్